కోలీవుడ్ దర్శకుడు హెచ్. వినోద్ తన తదుపరి చిత్రాల కోసం ధనుష్ మరియు రజనీకాంత్లను అనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ నటించిన జననాయకన్ తర్వాత ఆయన ఎటువంటి ప్రాజెక్టులలో పనిచేయబోతున్నారో తెలియని పరిస్థితి. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న విషయానికి తెలిసిందే. త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జననాయకన్ చిత్రం కథ గురించి పలురకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా ఇది సమకాలీన రాజకీయాలను తెరపై ఆవిష్కరించే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. మరో విషయానికి ఏమిటంటే ఈ చిత్రం కథను దర్శకుడు హెచ్. వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేసిందనే ప్రచారం జరిగింది. మొత్తం మీద నటుడు విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అంటే 2026 జనవరి 8వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో దర్శకుడు హెచ్. వినోద్ నెక్స్ట్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తదుపరి ధనుష్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు హెచ్. వినోద్ నటుడు రజనీకాంత్ను కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కథ చెప్పడానికే హెచ్. వినోద్ నటుడు రజనీకాంత్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఈయన హెచ్. వినోద్ దర్శకత్వంలో నటిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. రజనీతో ఛాన్స్ లేదంటే ధనుష్తో ప్లాన్ చేస్తారా అనే టాక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం హెచ్. వినోద్ తన తదుపరి చిత్రాలకు ధనుష్ లేదా రజనీకాంత్ను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.